అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. అప్డేట్స్ కోసం ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం చాలా మంది లైక్ చేస్తున్నారు కానీ లైక్ చేయలేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు జీతాలు పెరగాలి అనేటువంటి కోరిక ఉన్న వారందరూ కూడా ఈ వీడియో లైక్ చేసి ఉండండి. ఎందుకంటే మనకు మోటివేషన్ లాగా అంగన్వాడీ యూనియన్ల సపోర్ట్తో అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడానికి ఒక అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకు వెళ్తే మొన్న అంగన్వాడీలకు వేతనాల పెంపుపై ఐసీడీఎస్ మంత్రి సీతక్క అయితే శాసనమండలిలో అంగన్వాడీ టీచర్లకి 18,000 వేతనం చేస్తాం, అదేవిధంగా ఆయాలకు కూడా జీతాలు పెంచుతామని ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ఈ మండలిలో అయితే సీతక్క గారు ప్రకటించారు. ఆ ఎన్నికల హామీల్లో భాగంగా కూడా అంగన్వాడీలకు 18,000 వేతనం ఇస్తామని చెప్పి ఇటు కర్ణాటక రాష్ట్ర ఎన్నికల హామీల్లో ఇచ్చారు. అదేవిధంగా మన తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అయితే అంగన్వాడీలను ఆదుకుంటాం, మరి ఆర్థికంగా వారిని ఆదుకుంటామని చెప్పేసి ఎన్నికల్లో హామీలు ఇవ్వడం జరిగింది. మరి ఆ సందర్భంగా ప్రస్తుతం అయితే అంగన్వాడీ టీచర్లు న్యూట్రిషన్ అందించడంతో పాటు ప్రస్తుతం అయితే ప్రీ స్కూల్ కూడా అందిస్తూ చాలా పనిభారాన్ని అయితే ఎదుర్కొంటున్నారు. తర్వాత ధరలు కూడా భారీ ఎత్తున పెరిగాయి. అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు కూడా జీతాలు పెంచక చాలా సంవత్సరాలైంది. మరి ఉద్యోగులకి పెన్షన్లకి టీచర్లకు ఎప్పటికప్పుడు 6 నెలలకోసారి సంవత్సరం ఈ విధంగా ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ ఉంటుంది. తర్వాత డిఏలు పెరుగుతున్నాయి, తర్వాత ఐఆర్ ఇస్తున్నారు, పిఆర్సీ, ఈ విధంగా వాళ్ళకు పెంపుదల ఉంటుంది. కానీ అంగన్వాడీ టీచర్లకు ఆయాలకైతే ఎలాంటి జీతాల పెంపుదల లేక చాలా రోజులైంది. ధరలు పెరిగిపోయాయి. ఇప్పుడు వారికి వచ్చే జీతం చూస్తే రోజువారీ కూలి కూడా సరిపోవడం లేదు. కాబట్టి మానవతా దృక్పథంతో ఈ కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో ఆశలతో మీకు ఓట్లేసి గెలిపించుకున్నారు. కాబట్టి మన అంగన్వాడీ టీచర్లు ఆయాలు వారి యొక్క సమస్యల్ని పరిష్కరించాలి. వారి గొంతెమ్మ కోరికలు ఏం కావు, వారు కనీస వేతనాన్ని అడుగుతున్నారు. రోజువారీ కూలీ కూడా పడట్లేదని చెప్పి కొంచెం ఆందోళనలో ఉన్నారు. డ్యూటీలు కూడా సరిగా చేయలేకపోతున్నారు ఆర్థిక ఇబ్బందులతో. కాబట్టి ప్రభుత్వం మానవతా దృక్పథంతో బడుగు బలహీన వర్గాల పిల్లలకి ప్రీ స్కూల్ న్యూట్రిషన్ అందిస్తున్నటువంటి వారిని ఆదుకోవాలని చెప్పేసి అంగన్వాడీ యూనియన్లు, అంగన్వాడీ టీచర్ల ఆయాలందరూ కూడా ఇటు ప్రతిపక్ష నాయకులతో వినతి పత్రాలు ఇవ్వడం కానీ అధికార పక్ష నాయకులతో సానుకూలంగా ఉంటూ ఈ సమస్యను అయితే పరిష్కరించుకోవాలి. సంక్రాంతి కానుకగానైనా ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే చర్చించి సీతక్క గారు ప్రకటించినట్లు 18,000 వేతనం ప్రకటించాలి. తర్వాత నెక్స్ట్ బడ్జెట్లో సుప్రీంకోర్టు, గుజరాత్ హైకోర్టు తీర్పిచ్చిన మాదిరిగా అంగన్వాడీలను వేరే రాష్ట్రాల వారు కూడా కొంచెం గుర్తించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. మన 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అంగన్వాడీలను క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులను గుర్తించాల్సిన అవసరం మన ప్రభుత్వం మీద ఉందని ఇక్కడ మనం చెప్తున్నాం. ఇక్కడ చూస్తే ఇప్పుడు ప్రస్తుతం అయితే తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అనేక బిల్లుల మీద చర్చలు అయితే జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఈరోజు రైతు భరోసాపై నేడు స్వల్పకాలిక చర్చ, మండలిలో పలు బిల్లులు ఆమోదించే ఛాన్స్, నేటితో ముగియనున్న అసెంబ్లీ సమావేశాలంటూ ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది. తర్వాత 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఈ రోజు వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి. ఇంకా సోమవారం కొనసాగుతాయో లేవో ప్రస్తుతానికైతే తెలియదు. సాయంత్రం వరకు అసెంబ్లీ సమావేశాలు పొడిగిస్తారా, ఈ రోజుతోనే క్లోజ్ చేస్తారా అనే విషయం ఈరోజు సాయంత్రం వరకు తెలుస్తుంది. కాబట్టి ఈరోజు శనివారం చివరి అసెంబ్లీ సమావేశాలు అంటారు. కాబట్టి ఈరోజే అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాల పెంపుకు సంబంధించి ఐసీడీఎస్ మంత్రి గారు సీతక్క గారు ప్రకటించిన విధంగా 18,000 జీతం పెంపుపై కూడా సీఎం గారు కానీ సంబంధిత మంత్రి కానీ అధికారికంగా చర్చించి ఒక ప్రకటన చేస్తే బాగుంటుందని చెప్పి అంగన్వాడీ టీచర్లు ఆయాలందరూ కూడా భావిస్తున్నారు. అంగన్వాడీ యూనియన్లు కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి వారిని అంగన్వాడీల జీతాల పెంపుపై సానుకూల నిర్ణయం తీసుకునేలాగా ప్రయత్నాలు కూడా చేయాల్సినటువంటి బాధ్యత అంగన్వాడీ యూనియన్ల మీద కూడా ఉంది. తెలంగాణ అంగన్వాడీ యూనియన్లు చాలా చక్కగా పనిచేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు పెంచే జీతం ఒక 5,000 మాత్రమే పెరుగుతుంది. కానీ ఈ పెరిగే వేతనం కూడా ఎప్పుడు పెంచుతారని చెప్పేసి అంగన్వాడీ టీచర్లు ఆయాలు అయితే అడుగుతున్నారు. సంక్రాంతి కానుకగా ఈరోజు అసెంబ్లీ సమావేశంలో డిస్కస్ చేసి వెంటనే నిర్ణయం తీసుకోవాలని చెప్పి భావిస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఉద్యోగులకి డిఏలు ఇచ్చారు. తర్వాత రేపు మార్చి నుంచి పిఆర్సీ అవి కూడా అమలు చేస్తూ ఉంటారు. కాబట్టి అంగన్వాడీ టీచర్లకు కూడా వెంటనే వేతనాల పెంపు సంబంధించి ఈరోజు అసెంబ్లీ సమావేశాలు లాస్ట్ అంటారు. కాబట్టి ఈరోజే చర్చించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. ముఖ్యమంత్రి గారి నిర్ణయం కోసం అంగన్వాడీ టీచర్లు ఆయాలైతే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా గుడ్ న్యూస్ రావాలని చెప్పి కోరుకుందాం. ఒకవేళ ఈరోజు లాస్ట్ కాకుండా సోమవారం నుంచి ఇంకా కొనసాగే అవకాశం ఉంటే అసెంబ్లీ సమావేశాలు ఖచ్చితంగా సోమవారం నాడైనా అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకుంటుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.